బీజేపీ ఎంపీల్లో ఈసారి ఎవరికి మంత్రి పదవులు దక్కుతున్నాయని ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు కేబినెట్ బెర్త్లు దక్కినట్లు సమాచారం. ఈ మేరకు ఇరువురికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయని ఆసక్తి చర్చ జరిగింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు డీకే అరుణ, ఈటెల రాజేందర్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ బీజేపీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శివాని మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా స్వీకారం చేసిన తర్వాత దాదాపుగా 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అందులో తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీల్లో ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డికి తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా పార్టీ కోసం ఎంతో పనిచేసినటువంటి నాయకుల్లో గుర్తింపు పొందినటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది. ప్రధానంగా ఈ ఇద్దరు నేతలతో పాటు మరికొంతమంది తమకు మంత్రి పదవి దక్కుతుందన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కూడా వాళ్ళ పేర్లు కూడా వినబడ్డాయి. దాదాపుగా తెలంగాణ నుండి ఎన్నడూ లేని విధంగా 8 స్థానాల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలుపొందారు. అందులో నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి డీకే అరుణ, అదేవిధంగా మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి వంటి వాళ్ళు కూడా తమ పేర్లు వినబడుతున్నాయన్నటువంటి ప్రచారం జరిగింది. ప్రధానంగా మహిళా కోట నుండి డీకే అరుణకు ఈ మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా బీసీ నాయకుడు, అదేవిధంగా పార్టీ కోసం ఎంతో పనిచేసినటువంటి ధర్మపురి అరవింద్ కూడా చోటు దక్కుతుందన్నటువంటి ప్రచారం జరిగింది. మరోవైపు ఈటల రాజేందర్ కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది. మొత్తంగా తెలంగాణ నుండి కేవలం ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది ప్రస్తుతం అన్నటువంటి తెలుస్తూ ఉంది. అయితే 8 మందిలో మరికొంతమందికి అంటే రెండో విడత మంత్రివర్గ విస్తీర్ణంలో లభించే అవకాశం ఉంది. అందులో భాగంగా వీళ్ళందరికీ తర్వాత స్థానం దక్కే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా బీజేపీ వర్గాల్లో వినబడుతుంది. ప్రధానంగా కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరు పార్టీ పునాదుల నుండి పనిచేసినటువంటి వ్యక్తులు, కార్యకర్తలుగా పనిచేసి పార్టీ తెలంగాణలో బలోపేతంగా పనిచేసినటువంటి నాయకులకు ప్రధానంగా వీళ్లకు గుర్తింపు లభించిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. డీకే అరుణ, అదేవిధంగా ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలు వాళ్ళు ఇతర పార్టీల నుండి రావడం, అదేవిధంగా మిగతా వీళ్ళు సీనియర్లు కావడం వల్ల ఇప్పటి వరకు బండి సంజయ్ రెండోసారి కరీంనగర్ నుండి పార్లమెంటు నుండి గెలవడం, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి కూడా రెండోసారి ప్రాతినిధ్యం వహించడంతో పాటు వాళ్ళకు ప్రధానంగా ఈ ముఖ్య నేతలు కావడం బీజేపీలో వాళ్ళందరికీ మొదటి మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నటువంటిది కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా గతంలో అంటే ఎన్నికల సమయంలోనే బండి సంజయ్ను పార్టీ అధ్యక్షుడిగా తొలగించారు. అదే సమయంలో అప్పుడున్నటువంటి మంత్రివర్గంలో బండి సంజయ్కు చోటు లభిస్తుందన్నటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే అప్పుడు పార్టీ పరంగా వాళ్లకు ఉన్నటువంటి స్థానాన్ని కల్పించి అప్పుడు పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ నియమించారు. ప్రస్తుతం అంటే ఇక్కడ రాజకీయంగా కూడా తెలంగాణలో మరికొన్ని సమీకరణలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అంటే ఈటల రాజేందర్ కానీ తర్వాత ధర్మపురి అరవింద్ కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా ఇప్పుడు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి తెలంగాణ నుండి చోటు లభించడం, అయితే కేంద్ర మంత్రిగా అంటే కేబినెట్ ర్యాంకు స్థానంలో కిషన్ రెడ్డికి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ కూడా ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఆయనకు కూడా పెద్ద పదవి లభించే అవకాశం ఉందన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణ
వైపు జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అయితే అసెంబ్లీలో కూడా మంచి స్థానాలు లభించడం, 8 స్థానాల్లో విజయం సాధించడం, అదేవిధంగా పార్లమెంటులో కూడా వాళ్ళు అనుకున్న స్థానాలు 8 లభించడం వల్ల ఇటు తెలంగాణ రానున్న ఎన్నికల్లో అధికారం వైపు రావాలి, అధికారం చేపట్టాలి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా జాతీయ నాయకత్వం ఇక్కడ ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. గతంలో లాగా ఉన్నటువంటి బీజేపీ ప్రస్తుతం బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా జాతీయ నాయకత్వం పనిచేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా దక్షిణాదిన ప్రత్యేకంగా ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో మొదటి నుండి ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఇటు బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి చోటు లభించడంతో బీజేపీ శ్రేణుల్లో కూడా ఆనందోత్సవాలు వెలువడుతున్నాయని చెప్పవచ్చు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.